నాకు తెలియని ఏదో ఒక విషయం మీకు తెలిసినట్టు నాకు అనిపిస్తోంది. దయచేసి తప్పు మన్నించండి మహారాణి, కానీ నిజానికి నేను నా చెవులారా ఓ సంగతి విన్నాను. అది నేను రాజకీయాల విషయాలు జలాల్తో మాట్లాడడానికి వారి గదికి వెళ్లటం జరిగినప్పుడు అక్కడ నేను జలాలు జోదా బేగం మాటలు విన్నాను. నేను విన్నప్పుడు జలాల్ జోదా బేగంని ఏం అడిగాడంటే, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అని అడిగాడు. ఎందుకంటే జలాల్ ఇంతవరకు జోదా బేగంని కనీసం తాగలేదు. యా ఖుదా, ఒకవేళ మీ ఇద్దరు చెప్పేది నిజమే కావచ్చు. మీరు జోదా బేగంతో కలవకపోయిండొచ్చు, అలాగే జోదా బేగంకి వేరొకరితో సంబంధం ఉండకపోవచ్చు. కానీ అదేనా సాధ్యం సలీమా బేగం? మేం చెప్పిందైనా నిజం కావాలి, లేదా జోదా బేగం అయినా? ఒక్కొక్కసారి నిజమనేది కథల కంటే క్లిష్టంగానూ జటిలంగానూ ఉండొచ్చు షెహన్షా. ఒకవేళ నిజం మనందరి ఆలోచనలకి అతీతమైనది కావచ్చు. నేను చెప్పేదేంటంటే, ఒక్క నిమిషం సలీమా బేగం. మీరు కొంచెం మాతో పాటు రండి. రెండత్తయ్య గారు, నన్ను అత్తయ్య అని ఇక పిలవకు. మిమ్మల్ని నేనొక కోడలిగా కాదు, కూతురిగా భావించాను. తమరితో అన్నింటినీ పంచుకున్నాను. నా హృదయం, నా భావాలు, నా సంతోషం అన్నీ పంచుకుంటే చివరికి నువ్వు చేసిందిదా? నేనిక్కడికి మీ అత్తగారుగా రాలేదు, ఒక రాజమాతగా ఇక్కడికి వచ్చాను జోధా బేగం. ఆ రాజమాతకి మొఘలాయి సామ్రాజ్యపు పరువు ప్రతిష్ట కాపాడే బాధ్యత ఉంది. ఈ వ్యవహారం ఇప్పుడు అంతఃపుర గౌరవ నియమాలతో ముడిపడిపోయింది. చెప్పండి, తమరి కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డకి తండ్రి ఎవరో చెప్పండి, ఎవరో చెప్పండి. వైద్యులు గారు. షెహన్షా తమరా, సలాం. మాకు మీ సలాం అక్కర్లేదు, ఇంకేమీ అక్కర్లేదు. సంతోషించండి, మాకు మీ వయస్సు, మీ అనుభవం మీద గౌరవం ఉన్నందుకు. లేదంటే వెంటనే మీకు శిక్ష విధించేవాళ్ళం. హుజూర్, దయచేసి ఓర్పు ఊహించండి. తమరి ఆదేశాలు మాకు శిరోధార్యం. కానీ ముందుగా ఈ దాసురాలు చేసిన తప్పేమిటో తప్పేమిటో చెప్పమంటారా? మీకు మీరు జోధా బేగం కడుపుతో ఉందని చెప్పడమే తప్పు. ఎందుకంటే మేము ఆవిడతో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదు. అంటే దాని అర్థం జోధా బేగం వేరొకరితో సంబంధం పెట్టుకుందనేగా? మాకు అనుమానం వచ్చింది, ఆవిడ్ని నిలదీసుకోవడానికి. కానీ ఆవిడ కళ్ళల్లో మాకు కనిపించిన నిజాయితీ తప్పు చేసిన వాళ్ళ కళ్ళల్లో అస్సలు చూడలే. ఆవిడ ముఖంలో ఉన్న నిజాయితీని చూస్తే ఆవిడ నిజమే చెప్తోందని తేలుతోంది. కానీ అంతటికీ మీరే మూల కారణం. తమరు చేసిన తప్పుకు శిక్ష అటు జోధా బేగం, ఇటు మేము అనుభవిస్తున్నాం. అక్కడ ఆవిడ అనుక్షణం కూలిపోతూ నిరపరాధినని పదే పదే చెప్పుకుంటోంది. ఇక్కడ మేము ఒక్కసారి ఆవిడ నిజం చెప్తోందని, ఇంకోసారి అబద్ధం చెప్తోంది అనుకుంటున్నాం. ఇదంతా మీ వల్లే జరిగింది. నిజం చెప్తే మీకు శిక్ష తగ్గిస్తాం. అందువల్ల మీరు నోరు విప్పి చెప్పండి, అసలు ఈ వ్యవహారం ఏమిటి? ఎందుకు చేశారు ఇలాంటి పని? ఎవరు మీకు లంచం ఇచ్చి ఇలా అబద్ధం చెప్పించారు? చెప్పండి. కరుణించండి జహాపన, నేను నిరపరాధిని. తమరు నాపై దయ చూపిస్తుంటే నేను ఎవరి దగ్గర లంచం ఎందుకు తీసుకుంటాను? నేనేమో జోధా బేగం లక్షణాలు, ఆవిడ ఆరోగ్య పరిస్థితి చూసే ఆవిడ కడుపుతో ఉందని చెప్పడం జరిగింది. నా స్థానంలో వేరే ఏ వైద్యుడున్నా తను కూడా అదే చెప్పేవాడు. సరే వైద్యురాలు గారు, జోధా బేగంలో అలాంటి లక్షణాలు, పరిస్థితి కనిపించడానికి వేరే కారణం ఏదైనా ఉండవచ్చా? ఖుదా ఆడే నాటకం విచిత్రమైంది బేగం సాయబా. సాధారణంగా ఇలాంటి లక్షణాలు నిజం కాకుండా పోవు. ఒకవేళ జోధా బేగం కడుపుతో లేనట్టయితే కారణం వేరేది కూడా కావచ్చు. కొన్ని పదార్థాలు తినడం వల్ల మనిషి వ్యాధులు తగ్గిపోతాయి. అలాగే కొన్ని తిన్నప్పుడు మనిషి అనారోగ్యం పాలవుతాడు. ఒకవేళ గనక జోధా బేగం తెలియక అలాంటిది ఏదైనా తినుండొచ్చు కదా. లేదంటే ఎవరైనా జోధా బేగంకి కావాలని ఏదైనా మందు పెట్టుండొచ్చు. అప్పుడు ఆవిడలో గర్భవతి లక్షణాలు కనిపిస్తాయని అలా చేసి ఉండొచ్చు. సాధారణంగా అరిటాకులు గాని, వాటిని నీళ్లలో కలిపిన రసాన్ని గాని తాగినప్పుడు అలసట, నీరసం, ఇంకా కళ్ళు తిరగడం, వాంతులు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. నా విషయంలో కూడా అనేక సంవత్సరాల క్రిందట ఇలాంటి సంఘటనే కనిపించింది. ఈ స్త్రీ కడుపుతో లేదు. ఏంటి? అదెలా సాధ్యం?
మరి ఆ 4 నెలలుగా తనలో కనిపిస్తున్న లక్షణాలు వాటికి అర్థమేంటి? కొన్ని వనమూలికల రసం తాగితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఆ స్త్రీ కడుపుతో ఉందంటారు. నిజానికి గర్భవతి కాదు. అప్పుడు ఆ స్త్రీ భర్త కోపంతో ఇంట్లో వాళ్ళని నిలదీసి ప్రశ్నించేసరికి అతని తల్లి నిజం ఒప్పేసుకుంది. అసలు సంగతి ఏంటంటే ఆ స్త్రీకి అత్తగారైన ఆవిడే తనని ఇంట్లోంచి వెళ్లగొట్టాలనుకునేది. ఒకసారి తన కొడుకు ఏదో పని మీద ఊరెళ్ళినప్పుడు ఆవిడ ఎక్కడి నుంచో వనమూలికలు తెచ్చి తన కోడలికి పెట్టింది. దానివల్ల గర్భవతి లక్షణాలు కనిపించాలని అలా చేసింది. అత్తగారు పన్నిన పన్నాగం ఏమిటంటే తన కొడుకు ఊళ్ళో లేనప్పుడు తన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని ఆమె భర్తని నమ్మించాలని. దాంతో తన కొడుకు ఆమెకి విడాకులిచ్చేస్తాడనుకుంది. ఇది సాధారణ మనుషుల విషయంలో జరిగింది హుజూర్. నిజానికి రాజవంశంలో అయితే ఎందరో శత్రువులుంటారు. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది, రుకయ్య బేగం కడుపుతో ఉన్నప్పుడు అలా వనమూలికలు ఉపయోగించే గర్భస్రావం అయ్యేలా చేశారు. అయితే వైద్యులు గారు దీనికి ఏదైనా విరుగుడు ఉందా? ఉంది. ఈ వనమూలికని ఎలాగోలా జోధాబేగం తినేలా చూడండి. తర్వాత 4 గంటల్లో బయటపడిపోతుంది జోధాబేగం కడుపుతో ఉందా లేదా అనే సంగతి. మా వైద్యులం కూడా మనుషులమే హుజూర్. వ్యక్తుల లక్షణాలు చూసిన తర్వాతే రోగాన్ని, ఔషధాన్ని నిర్ణయిస్తాం. 4 గంటల తర్వాత జోధాబేగం నీలిరంగులో వాంతి చేసుకుంటే ఆవిడ కడుపుతో లేదని స్పష్టమైపోతుంది. కానీ దీన్ని జోధాబేగంకి తినిపించడం ఎలా? ఆ పనేదో నాకు విడిచిపెట్టండి షెహన్షా. ఎప్పటినుంచో జలాల్ సంతానం కోరుకుంటున్నాడు. ఈ సామ్రాజ్యానికి వారసుడు కావాలి. తమరు తల్లి కాబోతున్నారని విని ఎంత సంతోషించాను నేను. కానీ ఈ ఒక్క నిజం నాలో ఉన్న ఆశలన్నింటినీ కుప్పకూల్చేసింది. మీ కడుపులో ఉన్న బిడ్డ మా వారసుడు కాదని తెలిసింది. చెప్పండి జోధాబేగం, జలాల్ గనక ఇంతవరకు తమని తాకనైనా తాకనప్పుడు ఇప్పుడు మీరు గర్భవతి ఎలా అయ్యారు? ఎలా అయ్యారు? ఎలా అయ్యారు? ఈ బిడ్డ నీ గర్భంలోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? జోధాబేగం, నిజంగా మీరు గనక ఈ ఘోరం చేసుంటే మీకు ఈ భవనంలో ఉండే ఎలాంటి హక్కు లేదు. అలాగే ఈ మొఘలాయి వంశంలో ఉండడానికి అర్హత లేదు. నేను లోకులకు చెప్పుకుంటాను. ఆలయం మెట్ల మీద నుంచి జారిపడి జోధాబేగం చచ్చిపోయిందని చెప్పుకుంటాను. లేదా ఈ కోటలోని చెరువులో మునిగి చచ్చిందని చెబుతాను. కానీ మిమ్మల్ని ఈ భవనంలో ఎంత మాత్రం ఉండనివ్వను. అత్తయ్య గారు, ఇన్నాళ్ళు ఆగ్రాలో నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కేవలం మీరేనని నేను అనుకునేదాన్ని. కానీ మీరు అడిగిన ప్రశ్న వల్ల నేను అలా అనుకోవడం తప్పని తేలిపోయింది. తమరు నన్ను అడుగుతున్నారా ఈ బిడ్డ ఎవరిదని? అవును, నేను అడిగానంటే నా బిడ్డ మీద ఉన్న పూర్తి నమ్మకంతోనే. నా బిడ్డ అంత పెద్ద అబద్ధం ఎప్పుడు చెప్పడని నమ్మకం నాకు. తను మీతో ఒక్క రాత్రి కూడా గడపలేదు అంటే అది నిజమే. తమరు కొంచెం అపార్థం చేసుకున్నారా మీచా? మేము ఖచ్చితంగా జోధాబేగంతో కలిసి ఒక రాత్రి గడిపాం. దయచేసి మన్నించండి. జోధాబేగంని రక్షించటానికే తమరాలు అంటున్నారనిపిస్తోంది. ఎందుకంటే మీ మాట ప్రకారమే మీరు జోధాబేగంతో కలిసి రాత్రి గడిపి ఉంటే అప్పుడు బిడ్డ విషయంలో అనుమానం దేనికి? మా అనుమానం ఏమిటంటే కేవలం ఒక రాత్రి గడిపినంత మాత్రానే తల్లి ఎలా అవుతుంది అని. అందువల్లే జోధాబేగం వేరొకరితో సంబంధం పెట్టుకుంది అని మాకు అనుమానం కలిగింది. కానీ ఇప్పుడు మాకు నమ్మకం కుదిరింది. ఆ బిడ్డ మా బిడ్డేనన్న నమ్మకం. ఇవాళ నాకు నా తలరాత మీద కోపం వస్తోంది. ఇలాంటి ఒక మగాడికి నేను భార్యనైనందుకు. ఇంతకు ముందు మీరు నన్ను అసలు తాకలేదని నాతో చెప్పారు. ఇప్పుడేమో ఒక రాత్రి నాతో గడిపానంటున్నారు. ఒకసారేమో ఈ బిడ్డ ఎవరిదని నన్ను ప్రశ్నించారు.
ఇప్పుడు అందరి ముందు ఈ బిడ్డ మీదేనని అంత ఖచ్చితంగా చెబుతున్నారే. దయచేసి మీకు కావాల్సిందేంటో ఇప్పుడైనా చెప్పండి. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇదంతా తమరికి ఒక ఆట లాంటిదని మీరు నాతో అన్న మాట నిజం అనుకోమంటారా? ఇన్నాళ్ళు ఈ మాట ఎవరితోనూ అనలేదు, కానీ ఇప్పుడు నేను అందరి ముందు ఒప్పుకుంటున్నాను, నేను తమరిని ద్వేషిస్తున్నాను అని. నా చెయ్యి తమరి చేతుల్లో పెట్టిన క్షణం నుంచి నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను. నా మీద ఎన్ని నిందలు తెచ్చినా ఆ రాత్రిని ద్వేషిస్తున్నాను. తమరి కారణంగా నా గర్భంలో పెరుగుతున్న ఈ బిడ్డని కూడా ద్వేషిస్తున్నాను. జలాలి బిడ్డ నిజంగా నీదే అయితే ఇంతకు ముందు అదే బిడ్డ నీది కాదని ఎందుకు అబద్ధం చెప్పావు? మేం చెప్పాంగా అమ్మిజాన్, మేం కాక వేరొకరితో జోధా బేగం సంబంధం పెట్టుకుందా లేదా అని తెలుసుకోవాలి అనుకున్నావంతే. అంటే బంధాల్ని ఆటలనుకుంటున్నావా నువ్వు? ఒక షెహన్షావి నువ్వు, ఏదో ఒక సాధారణ వ్యక్తివి కాదు. షెహన్షా గనక ఒక ముళ్ళు నాటితే ప్రజలంతా ముళ్ళ కంపల్ని నాటేస్తారు. అమ్మిజాన్ మీరు చాలు, నన్ను అమ్మిజాన్ అని పిలవకు. ఇవాళ్ల నువ్వు చేసిన ఈ ఆగడం వల్ల నేను తలదించుకోవాల్సి వస్తోంది. ఈ సామ్రాజ్యానికి తలవంపులు తెచ్చింది. ఒకప్పుడు షెహన్షా హుమయూన్ గారు కూర్చునే సింహాసనమే సిగ్గుపడేలా చేసింది. ఇవాళ్ల నన్ను చూసి నాకే సిగ్గుగా ఉంది. నేనొక మంచి పవిత్రమైన కూతుర్ని ఎలాంటి ప్రశ్నలు అడిగాను అని. అమిజాన్, తమరు అనవసరంగా ఆగ్రహిస్తున్నారు. ఒకవేళ మేం గనక జోధా బేగం మాకంటే ముందు ఆమీర్లు వేరొకరితో సంబంధం పెట్టుకుందని తెలుసుకోదలిస్తే అందులో తప్పే ఉంది. పైగా తనకు అలాంటి సంబంధం ఉందో లేదో నిరూపించే సాక్ష్యాధారాలు మా దగ్గర లేనేలేవు. జలాల్ 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 నేనిక్కడికి రాజమాతలా రాలేదన్న విషయాన్ని కాసేపటి క్రితం నేను అని ఉండనట్టయితే ఇప్పుడు నేను మీ అమ్మిజాన్లా ఇక్కడికొచ్చుంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలకి మీ చెంప పగలగొట్టేదాన్ని. కానీ ఇవాళ నేనిక్కడికి రాజమాతలా వచ్చాను. అందువల్ల షెహన్షా మీద చేయి చేసుకోకూడదు. నువ్వు గనక సింహాసనం ఎక్కి ఉండకపోతే, నువ్వు గనక షెహన్షావి అయి ఉండకపోతే జలాల్, ఇవాళ్ల నాతో ఈ మాట ఎవరైనా అని ఉంటే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నేను రాజమాతని, నువ్వు ఈ దేశపు షెహన్షావి అన్న విషయాన్ని నేను మర్చిపోకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీ పట్ల అన్యాయంగా ప్రవర్తించాను జోధా. ఆ అన్యాయం ఎంత పెద్దదంటే అందుకు క్షమాపణ అడిగినా సరిపోదు. అందుకు గాను కేవలం శిక్ష ఒక్కటే సరిపోతుంది. నేను నీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను జోధా. నువ్వు ఎలా అనుకుంటే అలా నాకు శిక్షను విధించు. తన బాధ్యత నిర్వర్తించలేకపోయిన మహారాణికి కఠినమైన శిక్షని విధించు. తన కూతురు పవిత్రతని నమ్మలేకపోయిన ఆ తల్లికి శిక్షను విధించు జోధా. మా ఇళ్లలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఆశీర్వదిస్తారే కానీ ఈ విధంగా క్షమాపణలు అడగరు. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. కోపం అంటూ ఉంటే అది షెహన్షా గారి ఆలోచనల మీదే. వారి దృష్టిలో ఒక స్త్రీ మానానికి, నడవడికి, నిజాయితీకి ఎలాంటి విలువ లేదే. నన్ను క్షమించు తల్లి. రండి రుకయ్య, రండి. మా మీద ఎంతో కోపం చూపించినప్పటికీ మమ్మల్ని ప్రశ్నించడానికి మీరు తప్పకుండా వస్తారని మాకు బాగా తెలుసు. ఏం అడగదలిచారో అడగండి. జలాల్, ఏమిటి మీరు ఆడుతున్న నాటకం? ఒక్కొక్కసారేమో తమరు జోధా బేగంని తాకరైనా తాకలేదనంటారు, ఇంకోసారేమో తమరు ఆవిడతో రాత్రి గడిపానంటారు. ఒక్కొక్కసారి ఆ బిడ్డ మీ బిడ్డ కాదా అన్న ప్రశ్న లేవదీస్తారు, ఇంకోసారి ఆ బిడ్డ మీదే అంటారు. ఎందుకింత అర్ధరహితమైన నాటకాలు ఆడుతున్నారు మీరు? మేం కూడా ఈ అర్ధరహితమైన నాటకాలేమిటో తెలుసుకోదలిచాం రుకయ్య. పోయినసారి కలిసినప్పుడు మీ మిత్రుడి మీద మీకు నమ్మకం పోయిందని అన్నారు కదా మీరు. కానీ ఈ షెహన్షానైనా నమ్మి చూడండి రుకయ్య. జరుగుతున్నదేదో జరగనివ్వండి. ఏం
మంచి జరుగుతుందని జలాల్. రుకయ్య కొన్ని విషయాలు ఎలాంటివంటే వాటి అంతు చూడక తప్పదు. మరి మేము ప్రాపని చేస్తున్నాం. కానీ మీరు రుకయ్య ప్రస్తుతం ప్రశ్నలు అడిగే సమయం కాదు. కాసేపట్లో వాస్తవం అందరికీ తెలిసిపోతుంది. సలాం జోదా బేగం. మోతీబాయ్, ఇక్కడ కాసేపు నన్ను జోదా బేగంని ఒంటరిగా వదిలేయండి. ఆ కన్నీళ్లను ఆపకండి జోదా బేగం. వాటిని ప్రవహించనివ్వండి. అప్పుడు మీ గుండెల్లో భారం తేలిక పడుతుంది. నేను మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా? తమరికి నా మీద నమ్మకం ఉందా జోదా బేగం? ఏంటా మాటలు సలీమా బేగం? నాకు తమరి మీద పూర్తి నమ్మకం ఉంది. అయితే నేను చెప్పేది శ్రద్ధగా వినండి జోదా బేగం. తమరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. తమరి ఆవేదన నాకు తెలుసు. నాకు మీ గురించే చాలా బెంగగా ఉంది. సరే, ఈ కబుర్లన్నీ వదిలేయండి. చూసారా, నేను తమరి కోసం ఏం చేసి తీసుకొచ్చాను? గులాబీల షర్బత్. కొంచెం తాగి రుచి చూసి చెప్పండి. తమరి ఆప్యాయతకి ధన్యవాదాలు. కాని సలీమా బేగం, ప్రస్తుతం నాకేమీ తాగాలనిపించడం లేదు. గులాబీల షర్బత్ మీరు తాగాల్సిందే జోదా బేగం. ఎందుకంటే ఇది అడ్డం పెట్టుకుని మీకు ఔషధం ఇవ్వదలిచాను. అప్పుడు మీ గురించిన వాస్తవం బయటపడుతుంది. మీరు గనక ఈ షర్బత్ తాగకపోతే జోదా బేగం, మీకు నా మీద కూడా కోపంగా ఉందని నేను అనుకోవాల్సి ఉంటుంది. తాగి చూడండి, మీకు నచ్చుతుంది. కనీసం నా తృప్తి కోసమైనా మీరు తాగండి. తమరికొకటి చెప్పనా జోదా బేగం? ఇది మన ఉద్యానవనంలోని విశిష్టమైన గులాబీలతో చేసినది. ఇది కూడా మీ ప్రేమలాగే తీయగా ఉంది. శుక్రియా. సరే, ఇక నేను బయలుదేరతాను. ఎవరో షెహన్షాకి జోదా బేగంకి మధ్య బంధాన్ని పాడు చేయాలని చూస్తున్నారు. వారిద్దరి మధ్య దూరం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. దాన్ని ఎలా పరిష్కరించాలో నాకేం అర్థం కావడం లేదు. తీసుకోండి అమ్మీజాన్, తొందరగా ఔషధం తీసుకోండి. మీకు నిన్నటి నుంచి ఒంట్లో బాగోలేదు కదా? ఇందులో ఔషధమే లేదు. ఇది ఖాళీగా ఉంది నాన్నా. ఓహో, ఆటలో ఇచ్చే ఔషధమా ఇది? ఇది నిజమైన ఔషధాన్ని మేం మాత్రం ఎప్పుడన్నావు? మేం ఊరికి ఆటలాడుతున్నాం అంతే. అయినా అసలు మీరు ఇది ఎక్కడి నుంచి తెచ్చారు? ఏమిటి సంగతి రహీం? మీ అమ్మగారికి ఏం ఔషధం ఇస్తున్నారు మీరు? ఆదాబ్ రుక్కయ్య బేగం. ఆదాబ్. సలాంలేకం రుకయ్య అమ్మీజాన్. వాలేకం అస్సలాం రహీం. ఇందుకే మీరు చెప్పనే లేదే. అసలు మీ అమ్మగారికి ఔషధం దేనికి ఇస్తున్నారు మీరు? అమ్మీజాన్కి ఆరోగ్యం బాగోలేదు, వాంతులవుతున్నాయి కదా తనకి. అందుకే ఔషధం తీసుకొచ్చాం. వెళ్ళండి రహీం, మీరు కొంచెం బయటకు వెళ్ళి ఆడుకోండి. కూర్చోండి.